మార్పు కావాలి అనే నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన సిపిఐ పాదయాత్రలో గుంటూరులో 5వ రోజుకు చేరుకున్నాయి. పాత గుంటూరు జెండా సెంటర్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ పాదయాత్రను ప్రారంభించారు. సందర్భంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే పాదయాత్రల లక్ష్యమని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా మనోళ్ళకి మరి గురైన పద్ధతి విషయం దానికి కాకపోతే జనతా పార్టీ మరి వాళ్ళ కూర్చోవడం మరి మోడీ గారు దాని మీద ప్రత్యక్షంగా విద్యార్థులను చూడకుండా యువతను చూడకుండా వాళ్ళంతా కూడా పక్క దేశం తెచ్చారని పాకిస్తాన్ తెచ్చారని చైనా తెచ్చారని మరి మాయ మాటలు చెప్పి ప్రజలంతా కూడా పక్కన పెట్టినప్పటికీ హింసాకాండ వాళ్ళ మీద జరిగినప్పటికీ వారు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా విద్యామంత్రి గారు మోడీ గారు కూడా రాజీనామా చేయాలని రెండు క్రమాలు తప్పని పరిస్థితులు మరి విద్యామంత్రిని రాజీనామా చేయించారు. మరి ఇప్పుడు కూడా ఆ కేసులు ఎత్తేసి ఆలోచన కూడా చేయకుండా మరి యువతను బయటికి రానికుండా యూనివర్సిటీకి సంబంధించి మరి ఈ సొంత పక్క జరుగుతుంటే సొంత పక్క ఏదైతే విద్యార్థులు ఓటుకొస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఓటు మీద రాకుండా యూనివర్సిటీకి సంబంధించి ఢిల్లీలో ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళందరూ కూడా మెమో ఇచ్చి ఓటు మీద రాబోయేదని మరి ప్రభుత్వానికి ఎదురుగా పాల్గొంటే కార్యక్రమాల్లో మరి అందరూ కూడా శిక్షిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా నోటీసులు పంపించే పద్ధతి మరి మోడీ గారు బెదిరింపులతోటి చేస్తా ఉన్నారు. ఈ రకంగా వీటిలో కాకుండా కగారు ఆపరేషన్ పేరుతోటి మరి అడవులన్నీ కూడా ఖాళీ చేసి మరి నక్సలైట్లు అక్కడ ఏదైతే ఉన్నారో మరి నక్సలైట్ని అడిగిపోతున్నా కూడా ఖాళీ చేసి అడవులన్నీ కూడా మరి ఛత్తీస్గఢ్ ప్రాంతం అంతా కూడా అదాని అంబాలకి ఓటుగా కాకుండా అదాని అంబాలకి మరి అంటగట్టిన తర్వాత ఇద్దరు ఏదైతే గుజరాత్ సంబంధించి ఏదైతే మరి ఇద్దరు అమ్ముతా ఉన్నారు, ఇద్దరు కొనుగోలు చేస్తా ఉన్నారు.